ఆ రోజు రానే వచ్చింది. తాబేలు మరియు కుందేలు పరుగు పందెం చూడడానికి చాలా జంతువులు గుమిగూడాయి. కుందేలు మహాగర్వంగా ధైర్యంగా పందెం జరుగుతున్న చోటుకి వచ్చింది. ఇక తాబేలు ఎంతో వినయంగా గీత వద్దకు వచ్చింది. కోతిని పథకకర్తగా నిర్ణయించుకున్నారు. ఇక కోతి పరుగు పందాన్ని మొదలుపెట్టింది. అప్పుడు కుందేలు తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది. కొంత దూరం పరిగెట్టాక వెనక్కి తిరిగి చూసి తాబేలు ఎక్కడా కనిపించలేదని, అసలు తాబేలు గెలిచే అవకాశం లేదని అనుకొని నిద్రపోయింది. ఈ సమయంలో తాబేలు ముగింపు గీత దగ్గరికి చేరుకుంది. తాబేలు గీత వద్దకు చేరుకున్న తర్వాత కుందేలు చూసి తుర్రుమని పరిగెట్టింది. కానీ ఇంతలోనే తాబేలు గీత దాటి విజేతగా నిలిచింది. దాంతో అడవిలో జంతువులన్నీ తాబేలుని అభినందించాయి.